సోదరులు స్థానిక శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ప్రియ మిత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారికి, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు అయిత ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే మా ఎంపీ డిసిఎల్ సిఎండి శ్రీ వరుణ్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారికి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ గారికి, అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ గారికి, భూపాల్పల్లి చిట్యాల మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, అట్లాగే సొసైటీ చైర్మన్లు, టెంపుల్ చైర్మన్లు, ఆర్టీఏ మెంబర్ కి, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఉదయాన్నే ఈ నియోజకవర్గ సమస్యల గురించి వారితో పాటు నాకు కేవలం ఫోన్ చేయటం కాదు, కాగితాలు కూడా తీసుకొని వచ్చి వాటిని శాంక్షన్ చేసేంత వరకు వదిలిపెట్టకుండా పనిచేసేటువంటి శాసనసభ్యులు మీ అందరికీ దొరకటం నిజంగా భూపాల్పల్లి శాసనసభ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. సరే, ఎలాగూ మీ మంత్రి గారు అర్ధరాత్రి 12 గంటల ఫోన్ చేస్తే నేను ఎక్కడో గ్రామాల్లో తిరుగుతున్నాను చెప్తున్నా. రాత్రి లేదు, పగలు లేదు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ అవసరం వచ్చినా అది రాత్రి అనక పగలనక తిరిగేటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచి ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా కూడా నేను భావిస్తాను. మారుమూల ప్రాంతాలు